గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ ఐవీఎఫ్ కానీ అంటే ఒక పెద్ద అపోహ ఉంది అండి. వీళ్ళకి ఐవీఎఫ్ అంటే వేరే వాళ్ళ కణాలతోటి చేస్తారు అనేది ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఐవీఎఫ్ అంటే వేరే వాళ్ళ కణాలు వాడడం కోసం చేసే ప్రక్రియ కాదు. సో ఎవరికైతే కణాలు అంటే వీర్య కణాలు పిజ్జా చేసిన తర్వాత కూడా అంటే గుడ్డుకు ఆపరేషన్ చేసి అందులో కూడా కణాలు లేవు అనుకున్నప్పుడు భార్యాభర్తల ఇద్దరి సమ్మతం మీద వేరే వాళ్ళ కణాలు డోనార్ బ్యాంక్స్ అని ఉంటాయండి. రక్తం బ్యాంక్ ఎలా ఉంటుంది, మనకు రక్తం శరీరంలో తక్కువ ఉన్నప్పుడు ఎక్కించుకోవాలి అనుకుంటే బ్లడ్ బ్యాంక్స్ నుంచి మనం ఎలా అయితే రక్తం తెచ్చుకుంటామో అలానే అండాలు వీర్య కణాలకు కూడా బ్యాంక్స్ ఉంటాయి. ఆథరైజ్డ్ రిజిస్టర్డ్ బ్యాంక్స్ ఉంటాయి. అలాంటి వాటి దగ్గర నుంచి పూర్తిగా లీగల్గా మనము ఈ పద్ధతికి ప్రొసీడ్ అవ్వచ్చు. అంతేకాని ఐవీఎఫ్ అంటే వేరే వాళ్ళ కణాలు వేస్తారు మీకు తెలియకుండా అనేది 100% అబద్ధము, అపోహ మాత్రమే. ఇంకా మీకు దీని గురించి క్లారిఫికేషన్ కావాలి అంటే మా ఆరిజిన్స్ ఐవీఎఫ్ని కన్సల్ట్ చేయండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీ అనుమానాలన్నిటినీ తీర్చుకోవచ్చు.